పత్తిపాడు నియోజకవర్గం చిన్న శంకర్లపూడి గ్రామ పెద్దలకు గ్రామస్తులకు ఆ అభయాంజనేయ స్వామి భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పత్తిపాడు నియోజకవర్గం చిన్న శంకర్లపూడి గ్రామ పెద్దలు శ్రీ శ్రీనివాసరావు గారు అదేవిధంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఇక్కడ నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడడానికి నాంది పలికిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరిస్తూ వారి ఆశయాలను కొనసాగించడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనందరికీ తెలుసు. ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలో కమెడియన్ సునీల్ గారు ఒక మాట చెప్తారు, బాప్ ఏక్ నంబరు బేటా 10 నంబరు అంటారు. అంటే 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 రెట్లు ఎక్కువ చేస్తున్నారు. ఈ 16 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోకపోగా పూర్తి స్థాయిలో యథేచ్ఛగా అన్ని రంగాల్లో అవినీతి చేస్తూ, దోపిడీ చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ దీన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని పైన తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టి వేధించే కార్యక్రమం జరుగుతోంది తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రంగంలో అభివృద్ధి జరగలేదనే విషయము ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు. దౌర్జన్యంగా రైతుల నుండి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు, మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారు, విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు, పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి వేల ఎకరాలు ఈరోజు నిర్దాక్షిణంగా రైతుల నుండి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగులు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 150-55% పైగా ఉన్న బీసీల యొక్క హక్కులను కాపాడుతాను, రక్షణ కల్పిస్తాను, నేను అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పి ప్రధానంగా హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 16 నెలలు పూర్తి అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు బీసీ రక్షణ చట్టం గురించి కనీసం ఎక్కడా ప్రస్తావన తీసుకురావడం కానీ, ఆ దిశగా ఆలోచించడం కానీ చేయలేదంటే బీసీలను గత 40 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మోసం చేస్తుందో దాన్ని కొనసాగించే ప్రయత్నము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానంగా బీసీల నిర్ణయించగలిగే నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం కూడా ఒకటి ఉంది. ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలో అధిక శాతం ఉన్న బీసీలను ప్రతి ఎన్నికల్లో కూడా ఈ 2 దోపిడీ పార్టీలు ఏదో విధంగా వంచి అన్ని రకాలుగా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తున్నాను, రాబోయే రాష్ట్రంలో జరగబోయే రాజకీయ మార్పుకి, ప్రత్యామ్నాయానికి ఈ 2 పార్టీల యొక్క రాజకీయ దోపిడీకి అంతం పలికే దాంట్లో అందులో మొట్టమొదటి భాగంగా ఆ మార్పు పత్తిపాడు నియోజకవర్గం నుండి నేను ఈ నియోజకవర్గము రాబోయే రోజుల్లో బీసీలదే అనే విషయాన్ని సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ దానికి కావాల్సిన చర్యలు, దానికి కావాల్సిన అన్ని రకాలుగా ప్రజల్లోకి వెళ్లడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది. దానికి నాంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పత్తిపాడు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో
బీసీల యొక్క ఆధిపత్యం చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ దిశగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న దోపిడీ వ్యవస్థ, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అణచివేత వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద బీసీవై పార్టీ పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఈ రెండు దోపిడీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక ప్రజా రాజకీయం దిశగా, బహుజనుల రాజకీయం దిశగా రాజ్యాధికారాన్ని సాధించడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.